దేశీయ స్టాక్ మార్కెట్ కొత్త సంవత్సరంలో తొలిసారిగా ఇవాళ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. గత 4 సెషన్లలో వరుసగా వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మాత్రమే లాభాల్లో ఆరంభమైంది. మిగతా సూచీల వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 153 పాయింట్లకు పైగా నష్టపోయింది. 84,625.70 పాయింట్ల వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 25,940 పాయింట్ల వద్ద మొదలైంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 107 పాయింట్లకు పైగా లాస్ అయి 58,6.60 పాయింట్ల వద్ద లాంచ్ అయింది. కెనరా రోబెకో ఏఎంసీ షేర్ విలువ 9% పైగా, బాటా కంపెనీ స్టాక్స్ వాల్యూ 5% పైగా పడిపోయింది. సాయి సిల్క్స్ 9% పైగా లాభపడింది. కేన్స్ టెక్ 2% పైగా ప్లస్ అయింది. ట్రేడింగ్ ప్రారంభమైన అర్ధగంట తర్వాత సూచీలన్నీ లాభాల బాట పట్టాయి. డాలర్తో పోల్చితే రూపాయి విలువ 88.32 వద్ద ఉంది.